నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మెడికల్ కళాశాల పనుల్ని ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదె రాజారావు. తెలుగు జాతి అస్తిత్వ సాధనలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చే అర్జీలను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు జిల్లా కలెక్టర్ స్వీకరించారు. పరిష్కార వేదికలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అండ్ సలీమా మీరు ఉండిపోండి, నన్ను పంపిద్దాం. మీరు డిఈ అండ్ సలీమా మీ మండల్ సర్వేని కూడా పిలుచుకొని ఇప్పుడు వెళ్ళిపోండి, ఫీల్డ్కి వెళ్ళండి. వెళ్ళి ఆ కాలువ రెవెన్యూది అని అంటున్నారు, అంటే పొరంబోకు రెవెన్యూ పొలం అంటారు. ఒక రైతుడు కలిపేసుకున్నాడు, దాన్ని తీసేసి కట్టలు కాలువ కట్ట తీసి కలుపుకున్నాడు. కింది వాళ్ళకి పొలాలకి నీళ్లు వెళ్ళడం లేదు అని. పాంది కానప్పుడు మనదైనప్పుడు వాడు ఎలా కలుపుకుంటాడు అనేది ఒకటి. రెండోది, వాడిదే అయినా ఈజ్మెంట్ కింద కూడా చూడాలి. ఈ రెండు విధాలుగా చూసి పోలీసుని కావాలన్నా పిలుచుకొని వెళ్ళిపోండి, పరిష్కారం చేసుకొని వచ్చేయండి. కోరిన కోరికలు తీర్చే మాయమ్మ కొండలమ్మ అంటూ వేలాది మంది భక్తుల ప్రత్యేక పూజల నడుమ శ్రీ కొండలమ్మ తల్లి సిడిమాను మహోత్సవ వేడుకలు అలరించాయి. బాపట్ల మండలం కొండుబొట్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ కొండలమ్మ తల్లి 15వ సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తుల ప్రత్యేక పూజల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి పుట్టింటి నుండి వచ్చిన సారితో ప్రారంభమైన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి పొంగళ్లు మొక్కుబళ్లు తీర్చుకున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యుల్ని, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని ఈ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా పిలుచుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ వేడుకల్ని చూసి పులకించిపోయారు. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిడిమాన్లో అమ్మవారి మేకపోతును ఏర్పాటు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని జై కొండలమ్మ, జై జై కొండలమ్మ అంటూ నిమ్మకాయలు, అరటి పండ్లు సిడిమానుపై వేస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొండలమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు చట్రా వెంకటేశ్వరరావు, పల్లెప్రోలు వెంకట సుబ్బారావు, బాబు, పర్వతరెడ్డి, శ్రీనివాసరావు, ఉమ్మారెడ్డి, రామ్జియా, నున్న ఆంజనేయులు, చట్రా సుబ్బారావు, నామన రవి, బండి రామూర్తి నాయుడు, నామన వెంకట శివనారాయణ, పల్లెప్రోలు శంకర్, పర్వతరెడ్డి, సుబ్బారావు, పల్లెప్రోలు రాములు, గ్రామస్తులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. రేషన్ సరుకులు జూన్ 1వ తేదీ నుండి చౌక ధరల డిపోల్లో ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయంలో సుందరమ్మ మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్డీ ఆపరేటర్లు వాహనాల ద్వారా రేషన్ సరుకులు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కర్లపాలెం మండలంలో ఉన్న 36 షాపుల ద్వారా 1 నుండి కార్డుదారులకు రేషన్ ఇస్తారన్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని ఈ కార్డుదారులందరూ ఉపయోగించుకోవాలని తహసీల్దార్ సుందరమ్మ వివరించారు. మనకి గతంలో పీడిఎస్ సిస్టంలో ప్రజా పంపిణీ విధానంలో రైసు, షుగరు వచ్చేసి గతంలో మనం ఎండియు ఆపరేటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డీలర్ల వద్ద నుండే 1/6/25 నుండి డీలర్ల వద్దనే ప్రజలందరూ కూడా రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతి డీలర్ వద్ద జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసి టైమింగ్స్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఒక్క ఆర్డర్ హోల్డరు 15వ తారీఖు లోపల రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చున్నారు. దీని ప్రకారం కార్డు హోల్డర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి మీ డీలర్ వద్ద రేషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మొత్తం 36 షాపులు ఉన్నాయి. ఈ 36 షాపుల్లో గతంలో లాగా మనం రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు జాతి అస్తిత్వ సాధనలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ప్రథమాంధ్ర మహాసభ 112వ వార్షికోత్సవ కార్యక్రమం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఘనంగా జరిగాయి. తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ బాపట్ల నుండి రూపుదిద్దుకుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకి ఇక్కడే బీజం పడిందన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్ర ఉద్యమానికి నాంది పలికిందని గుర్తు చేశారు. తెలుగువారి ఐక్యతకు ఆదిపూతం ఇచ్చిందన్నారు. టౌన్ హాల్లో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయన్నారు. ఈ విధంగా బాపట్ల సభలు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పునాదిగా నిలిచాయన్నారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా బాపట్లలోనే బీజం పడిందన్నారు. శతాబ్ది ఉత్సవాల స్తూపం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మా తెలుగు తల్లి గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి దుర్గా ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక కోట వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాది జమృద్ భాషా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె విజయకుమార్, నాయకులు గురుజాల శ్రీనివాసరావు, కేశవులు, పనశాల న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతి. 112 సంవత్సరాల క్రితం ఈ పుణ్యస్థలంలో బాపట్ల టౌన్ హాల్లో జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ప్రథమాంధ్ర మహాసభ. ఆ ప్రథమాంధ్ర మహాసభ యొక్క వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. అతి ముఖ్యంగా 2013లో ఈ పైలాన్ని ఏర్పాటు చేసి తెలుగు తల్లి పైలాన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. ఆనాడు గౌరవనీయులు శ్రీ గాది వెంకటరెడ్డి గారి యొక్క అధ్యక్షతన, అలాగనే డాక్టర్ పిసి సాయిబాబు గారు కన్వీనర్గా, కోట వెంకటేశ్వరరెడ్డి నేను కో కన్వీనర్గా, అలానే గురజాల శ్రీనివాసరావు గారు కూడా మరి సెక్రటరీ, అలాగా ఒక బృందంగా మేమంతా కూడా ఒక 6 నెలల పాటు శ్రమించి ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలను బాపట్ల పట్టణంలో మన మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో అప్పుడు ఇప్పుడు చల్లగా ఉంది కదా, ఆ రోజు 2013 మే 26, 27 తేదీలు జరిగినటువంటి ఆ మహోన్నత కార్యక్రమంలో ఎండలు బాగా కాస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యక్రమానికి అది చాలా కీలకమైనటువంటి ఘట్టం. 2013 అంటే సమైక్యాంధ్ర ఉద్యమం, అటువైపున తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం నడుస్తున్నటువంటి ఆ బాగా టెన్షన్లో పెద్ద కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు మహోన్నతులందరూ కూడా వచ్చారు. ఆ కార్యక్రమం తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 2025 నాటి వరకు ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క వార్షికోత్సవాలు జరుపుతున్నాం. ఆంధ్రోద్యమానికి బాపట్లలోనే బీజం పడింది. ప్రత్యేకంగా తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలనే వాంఛ, దానికోసం ఒక ఉద్యమం ఇక్కడే మొదలైంది. ఇక్కడే ఈ టౌన్ హాల్లోనే 1913 మే 26. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం వాదానికి ఇక్కడే శ్రీకారం చుట్టబడింది. అటువంటి మహత్తర ప్రాంగణం ఈ టౌన్ హాల్. ఇక్కడే గాంధీ గారు, నెహ్రూ గారు, డాంగే జాతీయ నాయకులు అనేక మంది నడయాడారు. ఈ మహత్తర ప్రాంగణంలో మరి ఆంధ్ర రాష్ట్ర సాధనకై మన పెద్దలు కూలిగా ఫలించింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా కావాలని ఆ రోజు ఇక్కడ నాయకులు డిమాండ్ చేశారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. దాన్ని కూడా ఇక్కడే బీజం పట్టింది. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి. దాని ఘనత కూడా బాపట్ల. డొంక రోడ్డు నిర్మించి ఆయా ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని కోకి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరివాద కొత్తపాలెం గ్రామాల్లోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డు వేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాల నుండి అక్కడే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విద్యా సంస్థలు సైతం అక్కడ ఉన్నాయని, ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్నారన్నారు. వెంటనే పనులు చేపట్టాలని ఆయన కోరారు. రోడ్డు వేయడం వల్ల ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఆ పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు గురించి అడగడానికి నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 30 సంవత్సరాలుగా ఆ డొంక అనేటువంటి ఇసుక డొంక, బందర డొంక ఏదైతే ఉందో ఆ బందర డొంకని వీళ్ళు సర్వే చేయకుండా సరిగా ఆ రోడ్డు అనేటటువంటి పెండింగ్ పెట్టి అక్కడ విద్యార్థులకి, రైతులకి, దివ్యాంగులకి, గర్భిణీలకు
పిల్లలకు, రైతులకు వీళ్ళందరూ కూడా రైలు పట్టాలు దాటి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవాల్సి వస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ రోడ్డుని పరిష్కారం చేయాలని చెప్పి ఇది రెండవసారిగా నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ బిజినెస్కి కానివ్వండి, అలాగే రవాణా సౌకర్యాలకు కానివ్వండి, ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఆ ఏరియాని డెవలప్ చేయకపోవడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. గత 2014 నుండి ఇప్పటి వరకు కూడా అది పెండింగ్లోనే ఉంది. అది అప్పటి నుంచి కదుపుతూనే ఉన్నాము. అయినప్పటికీ వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో అయినా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాము. ఇది రెండవసారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేస్తారని చెప్పి మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చందోలు బండ్లమ్మ వారికి భక్తులు సమర్పించిన చీరల విక్రయం ద్వారా ఆలయానికి 66,900 రూపాయలు ఆదాయం లభించినట్లు కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. చందోలు దేవాలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ భగలాముఖి అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. బహిరంగ వేలం పాట నిర్వహించగా ఆసక్తి గల భక్తులు అనేక మంది చీరల విక్రయంలో పాల్గొన్నారని, 325 చీరలు అమ్మకం జరపగా 66,900 ఆదాయం లభించిందని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి నరసింహమూర్తి వివరించారు. జూన్ 1వ తేదీ నుండి మండలంలోని అన్ని గ్రామాల్లో రేషన్ కార్డుదారులు బియ్యం, పంచదార, నిత్యావసర వస్తువుల్ని రేషన్ దుకాణాల వద్ద తీసుకోవాలని పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు తెలిపారు. దివ్యాంగులకు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సంబంధిత రేషన్ డీలర్ కార్డుదారుల ఇళ్లకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైస్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ షాపు డీలర్ వద్దకు వెళ్ళి నిత్యావసర వస్తువులు తీసుకొనవలసిందిగా కోరుచున్నాము. ఇది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేను ఈ పత్రికా ప్రకటనను విడుదల చేయొచ్చు. వృద్ధులకు మరియు వికలాంగులకు వారి డోర్ డెలివరీనే చేస్తారు సంబంధిత డీలర్ గారు. ఇది కూడా ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. పీఎం సూర్యఘర్ పథకాన్ని అర్హులైన వారందరూ ఉపయోగించుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ భాష తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ను ఆదా చేసుకోవచ్చన్నారు. దీనివల్ల కరెంటు బిల్లులు తగ్గడంతో పాటు విద్యుత్ మిగిలితే ప్రభుత్వమే తీసుకుని డబ్బులు లబ్ధిదారులకు చెల్లిస్తుందన్నారు. ఈ పథకానికి బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించడంతో పాటు 78,000 వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఏఈ భాష వివరించారు. మనకి పీఎం సూర్యఘర్.comలో మనం అప్లికేషన్ రిజిస్టర్ చేసి సోలార్ పెట్టుకుంటే మనకి కరెంటు బిల్లు తగ్గుతుందండి. దాన్ని పెట్టుకోవాలంటే మనకి కంపల్సరీగా ఆధారు, మన కరెంటు బిల్లు, మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క బ్యాంక్ ఖాతాలో వాటిలో కూడా పేర్లు కూడా సేమ్గా ఉండాలండి. ఇక్కడ నేను పేర్లలో కూడా ఆధార్లో తేడాలు ఉన్నా అది ఆగిపోద్దండి. అవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు అప్లై చేసుకుంటే వెంటనే మనకి సబ్సిడీ బ్యాంక్ వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకొని ఈ కాంట్రాక్ట్ వాళ్ళు సోలార్ సిస్టమ్ పెట్టే వాళ్ళందరూ మీ ఇంటికి వద్దకు వస్తారు. మీరు ఎన్నుకున్న అతని చేత చేయించుకోవచ్చండి. దానికి పేమెంట్ కట్టాల్సి వస్తుందండి. 3 కిలోవాట్స్కి 2,15,000 కట్టాల్సి వస్తుంది. మీరు అది బ్యాంకులో కూడా లోన్ కూడా వాళ్ళే చూస్తారు. లోన్ వస్తుంది, ఈజీగా లోన్స్ ఇస్తున్నారండి. అది అప్లై చేసిన మనకి సోలార్ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత మీకు కిలోవాట్కి 78,000 మీకు సబ్సిడీ వస్తుందండి. అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది. ఈ సిస్టాన్ని అందరూ ఏర్పాటు చేసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మనం 11 వచ్చినాయండి. 11లో 9 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయండి. ఈ 4 కూడా 2 రోజులు అయిపోతాయండి. అక్రమ లేఅవుట్లకు మరియు నిర్మాణాలకు పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు అడ్డాగా మారాయి. ఇందులో భాగంగా చందోలు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లలో అనధికారిక కట్టడాలకు నిలయమైంది. అక్రమ లేఅవుట్లను మరియు అనధికారిక కట్టడాలను ప్రోత్సహించవదని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా క్షేత్రస్థాయిలో నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదు. కనీసం ల్యాండ్ కన్వర్షన్ కూడా లేకుండా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి అందులో అనధికారిక కట్టడాలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పిట్టలవానిపాలెం మండలం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. చందోలు గ్రామ పంచాయతీ
పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లో అనధికారిక కట్టడాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అనధికారిక కట్టడం చేపట్టిన వ్యక్తి మాట్లాడుతూ, నేను 3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకుని నివాసం ఉండేందుకు గృహం నిర్మించుకుంటున్నాను. అందుకు వేరొకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. ఒకవేళ అనుమతులు తీసుకోవాల్సి వస్తే నేరుగా తహసీల్దార్తో మాట్లాడుకుని చేయించుకుంటారని చెబుతున్నాడు. అయినా గ్రామ పంచాయతీ నుండి ఎన్ఓసీ తీసుకుని విద్యుత్ మీటర్కు కూడా దరఖాస్తు చేసుకున్నామని చెబుతున్నాడు. అయితే గ్రామ పంచాయతీ వారు మాత్రం ఆ స్థలానికి ల్యాండ్ కన్వర్షన్ కూడా లేదని, అలాంటి సమయంలో అనుమతులు ఎలా ఇస్తామని అంటున్నారు. బాపట్ల జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లోని అక్రమ లేఅవుట్లపై జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించి అందుకు బాధ్యులైన క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మీరు కొంద ఎవరి దగ్గర? నేను కొత్త పొలం పండేది ఖాళీ స్థలం మీదే కొన్నాను. పొలం మీద ఏం కొనలేదు కదా, పొలం కాదు ఖాళీ స్థలం మీదే కొంది. ఖాళీ స్థలం మీదే రిజిస్టర్ చేసింది. మనకు తెలియదు కదా ఇది అంతా. నాకు ఉంది. ఇప్పుడు నేను కొన్నాను. నేను ఇల్లు తెచ్చుకోవాలంటే ఇల్లు లేదు, రేకుల షెడ్ వేసుకుంటున్నాను ఉండటానికి. నాకు ఇల్లు లేదు, ఏం చేయాలి? నేను రేకుల షెడ్ వేసుకుంటే మీరు వచ్చేమో సెక్రటరీ గారు ఏమో ఇట్లా అన్నారు, వాళ్ళు వచ్చి ఇట్లా అన్నారు, ఏదేదో అంటారు. డబ్బులు పెట్టుకున్నారు. పూర్వం పొగ ఏం కాదు, ఎస్ఎన్ ల్యాండ్ ఏం కాదు, గవర్నమెంట్ స్థలం కాదు కదండి. నేను కొన్న డబ్బులు పెట్టి ఇక్కడ కరెంట్ మీటర్ పెట్టుకోవచ్చు అని మామూలుగా మీకు ఎన్ఓసి ఇచ్చారు కదా. ఎన్ఓసి ఇచ్చేదే మరి కరెంట్ మీటర్ ఇది కూడా వచ్చింది కదా, మనకి కరెంట్ మీటర్కి ఇచ్చారు కదా. వచ్చిందా? అదే అంటుంది. ఇచ్చారు కదా, అప్లికేషన్ ఇచ్చారు. నేను లైన్ దానికి ఏమో అప్లికేషన్ ఇచ్చేసాను. మీటర్ వచ్చిద్దిలే, మీటర్లు లేవు ఇచ్చన్నారు. తర్వాత ఏదేదో అనుకుంటున్నారు, మనకు తెలియదు అదంతా. ఇది ఎట్లాంటి ల్యాండ్ తెలియదు, మాకేం తెలుసు. నేను కొన్నాను. బాపట్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల పనుల్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గూదే రాజారావు డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల పనుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే పూర్తి చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వంలో నూతనంగా ప్రభుత్వ వైద్యశాలను నిర్మించడం ప్రారంభించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాల పనులు నిలిపివేయడం దురదృష్టకరమని ఈ సందర్భంగా రాజారావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల బాపట్లలో నిర్మించడం వల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రభుత్వ నిధులతోనే ప్రారంభించాలి. మెడికల్ కాలేజీ నిర్మాణం కొనసాగించాలని బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ నిర్మాణం ఆగిపోయింది. దాన్ని కొనసాగించండి. తద్వారా జరిగేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం నిర్మూలన అవుతుంది. అలాగే అనేక మందికి విద్యార్థులకు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి అవకాశం లభిస్తుంది. ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అభివృద్ధి దిశగా ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో ఉంటుందని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటూ బాపట్ల జిల్లాలో మెడికల్ కాలేజీ అర్ధాంతంగా ఆగిపోయిన విషయం తమ గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది ప్రభుత్వ నిధులతోనే అది పునాది స్టార్ట్ చేశారు. అదే ప్రభుత్వ నిధులతోనే అది కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని తమ ద్వారా తెలియజేయాలని గౌరవ కలెక్టర్ గారికి తెలియజేశాం. బహుజన సమాజ్ పార్టీ ప్రజల పక్షాన, పేదల పక్షాన ఎప్పుడు పనిచేస్తుంది. ఈ మెడికల్ కాలేజీ వల్ల పేదలకి సరైన వైద్యం అందిద్ది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చిద్దని బహుజన సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మెడికల్ కళాశాల పనుల్ని ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదే రాజారావు. తెలుగు జాతి అస్తిత్వ సాధనలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.